విశాఖ ఉక్కు విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోరాటం ఫలించిందని పిఠాపురం జనసేన సీనియర్ తెలగోశెట్టి వెంకటేశ్వరరావు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,400 కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని తెలగంశెట్టి అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిరంతరం ఎంతో కృషి చేస్తారని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఏపీ అభివృద్ధి కోసం నిధులు తీసుకురావడంపై డిప్యూటీ సీఎం పవన్ ప్రణాళికలు చేస్తున్నారంటున్న తెలగోశెట్టి వెంకటేశ్వరరావుతో మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు ఫేస్ టు ఫేస్. అలుపెరగని పోరాట యోధుడికి అరుదైన విజయం సొంతం చేసుకున్నారని చెప్పొచ్చు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అనే ఒక నినాదాన్ని తీసుకుని నాటు 2021 డిసెంబర్ నుంచి నేటి వరకు కూడా ఒక పోరాటాన్ని అయితే సాగించారు. ఈ పోరాట ప్రతిఫలంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి 11,440 కోట్ల నిధులను విశాఖ ఉక్కు పరిశ్రమకు అభివృద్ధికి అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇచ్చారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా గత ప్రభుత్వం ఏదైతే ఉందో గత ప్రభుత్వం 22 మంది ఎంపీలు పట్టుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ ఒక్క నిధిని కూడా స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి అయితే మాత్రం తీసుకురాలేకపోయారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నాడు చెప్పారు, నేడు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అనే ఒక నినాదంతో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. దీని అభివృద్ధికి తోడ్పాటునివ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక మార్లు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి కేంద్ర మంత్రి ఏదైతే ఉందో హోంమంత్రి అమిత్ షాను అదేవిధంగా కేంద్ర ప్రధాని నరేంద్ర మోదీని కలిసి అనేక మార్లు విజ్ఞప్తి చేశారు. విజ్ఞప్తి నేపథ్యంలో మొత్తం కూడా ఇప్పటికైతే మాత్రం పవన్ కళ్యాణ్ విజయం సాధించారని చెప్పొచ్చు. మొత్తం చూసుకుంటే ఏదైతే ఉందో విశాఖ పరిశ్రమకు 11,440 కోట్లు నిధులను కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుకి అయితే కేటాయించారు. ఈ నేపథ్యంలో మనకి ఏదైతే ఉందో పిఠాపురం నియోజకవర్గ సీనియర్ నాయకులు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడిందాం. సార్ చెప్పండి, అంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి మీ అధినాయకుడు 11,440 కోట్ల రూపాయలు విశాఖ అభివృద్ధి తీసుకొచ్చారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ జనసేన నాయకులంతా? మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని మరి మేమందరం కూడా ఒక దేవుడిగా భావిస్తున్నాం. ఎందుకంటే విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు అనే నినాదంతో మరి గాజువాక ప్రజలు మరి ఎన్నో ఉద్యమాలు చేసి మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ కార్మిక యోజనలో మొత్తం అందరూ బాగోవాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా కూడా సురక్షితంగా అందరూ సుఖంగా జీవించాలని చెప్పి కోరుకునే వ్యక్తి కాబట్టి ఆయన ఆ ఉద్యమానికి గత ప్రభుత్వంలో స్టీల్ కర్మాగారం ప్రైవేటీకరణ చేసేసారు, అయిపోయింది, అన్ని కోట్లు అని కూడా చెప్పడం జరిగింది. దాన్ని లెక్క చేయకుండా మరి పవన్ కళ్యాణ్ గారు 2021లో ఉద్యమం స్టార్ట్ చేసి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి మరి ఈరోజు ఘన విజయాన్ని సాధించి 11,44,000 కోట్లు 4,400 కోట్లు రూపాయలు మరి స్టీల్ ప్లాంట్కి అభివృద్ధికి మరి కేంద్రం నుంచి తెచ్చి అక్కడ ఉండేటువంటి మరి సుమారు ఎంతోమంది కార్మికులకి ఉపాధి కల్పించడం జరిగింది. మరి అదేవిధంగా అప్పుడు ఉద్యమంలో కూడా ఆయన మరి మాట్లాడి స్టీల్ ప్లాంట్కి ప్రత్యేక గనులను కేటాయించి అభివృద్ధి చేయాలి, ఇంకా అభివృద్ధి చేస్తే విశాఖపట్నం ఎంతో అభివృద్ధి అవుతుందని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా మరి వేళ ఈ ఘనతను సాధించిన మా అధినేతకి మరి మేమందరం కూడా ఎంతో రుణపడి ఉండాలి. ఎందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నిరంతరం కూడా ప్రజల గురించి శ్రమించి ప్రజల పక్షాన్నే పనిచేసుకుంటూ అల్లిపెరగకుండా ప్రజల మయాన్ని తిరుగుతూ నిరంతరం ప్రజల ఒక బాగోగులను చూసుకోవడానికే లక్ష్యంగా పెట్టుకున్న ఒక ఏకైక నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. జనసేన అధినేతను మరి మేము మనసారా ఆయన్ని భగవంతు స్వరూపంగానే మేము కోరుకుంటున్నాం. గత ప్రభుత్వంలో 22 మంది ఎంపీలు ఉన్నప్పటికీ కూడా ఉక్కు పరిశ్రమ మీద పార్లమెంట్లో ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితి. మరొకటి ఏదంటే ఓ పక్క ఈ ఉక్కు పరిశ్రమ సంబంధించిన కానీ ఏ ఒక్క ఎంపీ కూడా ప్లకార్డ్ పట్టుకుని పార్లమెంట్లో ఉక్కు పరిశ్రమకు తోడ్పాటునివ్వండి అని చెప్పి ఏ ఒక్క ఎంపీ కూడా అనలేని పరిస్థితి. నాడు ఏదైతే ఉందో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ మొత్తం ఉక్కు పరిశ్రమ మీద మన ఎంపీలు మాట్లాడండి, మన గళాన్ని విప్పండి అని చెప్పేసి అనేక మార్లు చెప్పినప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదు. మీరెవరు పట్టించుకోనప్పటికీ కూడా నేను ఒక్కడిని ఉక్కు మీద పోరాటం చేస్తానని చెప్పి మీ నాయకుడు ఆ పోరాట ప్రతిమే ఈరోజు విజయానికి నాందనొచ్చు. మొత్తం చూసుకుంటే ఈ ఘన విజయానికి మీ అధినాయకుడు పవన్ కళ్యాణే కారణం. దానికి మొత్తం విశాఖే కాదు ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ స్మరించుకుని తీరాల్సిందే. నిజంగా పవన్ కళ్యాణ్ గారిని 5 కోట్ల ప్రజలు కూడా
స్మరించుకోవాలండి. ఎందుకంటే ఆయనకి ఏ బలం, ఒక రాజకీయ బలం, లేకపోతే ఒక కార్మిక శక్తి, లేకపోతే ఓ ప్రజల్లో తిరిగిన వ్యక్తి కాదే, ముందు ముందు తిరగలేదు. అటువంటి వ్యక్తి ఒక పార్టీ పెట్టి పార్టీలో ఏ సీటు కూడా నెగ్గకపోయినా ఆయన 2021లో మళ్ళీ జనాల మయానికి మళ్ళీ వచ్చి మళ్ళీ ఈలోగా కరోనా వచ్చినా సరే ఆయనకి మరి కరోనాలో కూడా ఎన్నో గ్రామాలు అంటే అనేక విమర్శలు కూడా ఎదుర్కొన్నారు మీ నాయకుడు. ఎంతో మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా పవన్ కళ్యాణ్ అడ్డుపడతాడట, ఈ వల్ల సాధ్యం పవన్ కళ్యాణ్ వల్ల అవుతుందని చెప్పి అనేక విమర్శలు కూడా చేశారు. ఈ తరంలో పోరాటం అనేక విమర్శలు అండి, అనేక మంది తిట్టడం కూడా జరిగింది. చాలా ఏంటంటే ఆయన ఏం చేయగలడో చాలా విపరీతమైన దుర్భాషల్లో ఆడటం జరిగింది. అటువంటి అలా మాట్లాడినా సరే ఎంతో స్నానంతో ఎంతో ఓపికతో ఆయన మరి మళ్ళీ 21లో వచ్చి 21 నుంచి ఇప్పటి వరకు మరి అలిపెరగని పోరాటం చేసి ఆయన మరి 2021లో మరి ఈ స్టీల్ ప్లాంట్ గురించి కానీ, అక్కడ దీవిస్ ల్యాబొరేటరీ గురించి కానీ, మన ఎస్ఈజెడ్ల గురించి కానీ, ఒక గిరిజన ప్రాంత కేంద్ర పెద్దలను 21 నుంచి కూడా 5 సంవత్సరాలు సుదీర్ఘంగా మీ నాయకుడు కేంద్ర పెద్దలను కలిశారు, మెప్పించి ఒప్పించి మాకు విశాఖ పరిశ్రమ ఉక్కు పరిశ్రమ ఉండాలి, మా ఆత్మగౌరవం అని చెప్పి ఒక నినాదాన్నే పట్టుకుని వెళ్ళారు. ఎన్ని విమర్శలు వచ్చినప్పుడు కూడా పట్టించుకోకుండా నాకు విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ కాకుండా చేసి తీరుతానని ఆ మాట అయితే నిలబెట్టుకున్నారు. మాట నిలబెట్టుకున్నారండి. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా ప్రధానమంత్రి గారిని కేంద్రం మీద పోరాడి మరి ఆ పరిశ్రమను నిలబెట్టడం వేళ చాలా ఆనందంగా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి. ఎందుకంటే ఎంతోమంది జీవనోపాధి కోల్పోదురు. అది వాళ్ళందరికీ వాళ్ళ జీవనోపాధిని నిలబెట్టి వాళ్ళ బతుకుల్లో వెలుగుని నింపిన నేత ఎవరని ఉంటే అది పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉక్కు పరిశ్రమ ఒకటే కాదు, ఏది పట్టుకున్నా గతంలో ఉద్దానం చూసుకోవచ్చు, మొన్న ఏదైతే ఉందో సాలూరు, అదే గిరిజనులు మన్యం జిల్లాలు కూడా ప్రతిదీ కూడా రాష్ట్రంలో ఎక్కడైతే ఇబ్బందులు ఎదురుతున్నాయో అక్కడ మీ నాయకుడు కనపడుతున్నాడు. అవునండి, వాస్తవం అండి. రాష్ట్రంలో ఎక్కడ ఇబ్బందులు ఉండే, ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో అక్కడికైతే తక్షణం వెళ్ళిపోయి వాళ్ళ ఇబ్బందులు తీర్చే వరకు నిద్రపోకుండా వాళ్ళ ఇబ్బందుల్ని కష్టంగా భావించి అక్కడ ఉండి పోరాడి ఆ ఇబ్బందుల్ని సమానంగా ఉద్దానంలో కిడ్నీ సమస్య కొన్ని వందల సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఫ్లోరైడ్ వాటర్ కలుషితం వల్ల అది ఏ ఒక్క ప్రభుత్వం పట్టించుకోవాలి కదా. మీ నాయకుడు ప్రతిపక్షంలో ఉండే సమస్యను పోరాడి సమస్య మొత్తం కూడా పరిష్కరించారు. ఉద్దానంలో కిడ్నీ సమస్యల గురించి ఆయన పోరాటం చేశారండి. అక్కడ ఉండేటువంటి డాక్టర్లు కూడా సరిగ్గా విధానం హాస్పిటల్లో లేకపోయినా మళ్ళీ వాళ్ళకి హాస్పిటల్లో పెట్టించి డయాలసిస్ చేయించే విధంగా మరి ఆయన అక్కడ ఎన్నో హాస్పిటల్లో విధానంగా డాక్టర్లను పంపించి ఆయన మొత్తానికి చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఎన్నికల ముందు చెప్పిన హామీ ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తున్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన ఫస్ట్గా ఉక్కు పరిశ్రమను మేము కాపాడే ప్రయత్నం చేస్తామని చెప్పి ఏదైతే చెప్పారో అదే ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదేవిధంగా అమిత్ షాను కూడా మెప్పించి మొత్తానికి ఏదైనా 11,440 కోట్లు అయితే మాత్రం కేంద్రం నుంచి ఉక్కు పరిశ్రమ అభివృద్ధికి తోడ్పాటు కూడా కేంద్రం నుంచి నిధులైతే తేబట్టడం జరిగింది. ఈ మొత్తం చూసుకుంటే మొత్తం 5 కోట్ల ఆంధ్ర ప్రజల తరఫున కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం చెప్పిందే చేస్తున్నాడు, చెప్పనివి కూడా చేస్తున్నాడు అని చెప్పి ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం. ఇది